యూట్యూబ్ సోషల్ మీడియా ఇలాంటివి ఏమీ సెట్ అవ్వవు అస్సలు. నేను బ్రతికి నేను లీడ్ చేస్తున్న బ్రతుక్కి ఈ వీడియోస్కి యూట్యూబ్కి అస్సలు సెట్ కాదు, అస్సలే సెట్ కాదు. అయినా కూడా ఇలా ఎన్నోసార్లు చెప్పాను, నేనేంటి యూట్యూబ్ ఏంటి సోషల్ మీడియా ఏంటి ఇవన్నీ నాకు సెట్ కావు నాయన అంటే, నీ గురించి నీకు తెలియదు కదా, నువ్వు నీలో తప్పు ఉంది అనిపిస్తే నువ్వు మానేస్తావనే నమ్మకంతోనే నేను ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు నేను ఎప్పుడు డల్ అయిపోయినా కూడా, ఇక నా వల్ల కాదని డల్ అయిపోయినా కూడా ఆయన నన్ను మోటివ్ చేశారు. అదనమాట. సో ఇది మన యూట్యూబ్ జర్నీ. తర్వాత నవదీప్ గారు, ఆర్ యూ ది ఫేక్? ఇదేంటి? బికాజ్ యు ఆర్ లుకింగ్ స్వీట్ టుడే. ఆర్ యూ ది ఫేకా? ఏంటి ఫేకు? కాదే. ఆర్ యూ ది కేకా? ఓకే ఓకే అండి నవదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. తిన్నారా? తర్వాత షణ్ముఖ, నాకు మేడం గారు అవునా షణ్ముఖ. తర్వాత నిమిష, ఏంటి నిమిష ఛానల్ తర్వాత చాలాసేపు తర్వాత లైవ్ పెట్టిన చాలాసేపు తర్వాత వచ్చేందుకు ముందు స్టార్టింగ్గా వచ్చేసేదానివి, ఎలా ఉన్నావు? తర్వాత ఆంజనేయులు గారు, అగ్రికల్చర్ వర్క్ బిజీ మేడం, అందుకే మీ లైవ్కి రాలేకపోతున్నాం మేడం. ఆంజనేయులు గారు, మీరు చేసే వర్క్ ఇంకెవరు చేయలేరండి, నిజంగా చాలా బాగుంది మీ లైఫ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎలాగోలాగా వచ్చారు లైవ్కి, సంతోషం. తర్వాత తిన్నారా? మోహన్, జస్ట్ ఫన్నీ లక్ష్మి గారు, సారీ. అదేం లేదు, సారీ చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. తర్వాత హరి గారు, హాయ్ లక్కీ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ అండి హరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు? విద్య, హలో అక్క. హలో విద్య గారు, తిన్నారా? రాజు గారు, అక్క వంట చేసేసాను, వంట చేస్తాను, పిల్లలకి తినిపిస్తాను నేనే బ్యాలెన్స్. షణ్ముఖ, పోనీ లేక లీవ్ ఇట్, వదిలేసానులే. తర్వాత రాజు, అక్క సూపర్గా చెప్పారు బావ గురించి, నైస్ అక్క. అంతే కదా మరి, బావ అంటే ఏంటనుకున్నారు చాలామంది అనుకుంటారు, ఆయనకి ఇష్టం లేకుండా యూట్యూబ్లోకి వెళ్ళాను, ఆయన ఇష్టం లేకుండా నేను అడుగు కూడా ముందుకు వెయ్యలేను, అది ఎంతమందికి తెలుస్తుంది. అసలు ఒక హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఒక వైఫ్, అసలు నేను సాధారణంగా బాబుని స్కూల్కి పంపించి తీసుకురావడానికే చాలా భయపడిపోతూ ఉంటాను. ఒకరోజు ఆయన తీసుకెళ్తా, ఒకరోజు నేను తీసుకెళ్తా. అంటే టైం ఉంటే ఆయన తీసుకెళ్తారు, లేదంటే నేనే తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ స్కూల్కి తీసుకెళ్ళడానికే నేను చాలా భయపడతాను, నేను తీసుకెళ్ళను అని చెప్పేసి. అలా ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికే నేను చాలా భయపడతాను. అలాంటిది ఇంత పెద్ద జర్నీ, ఇంత దాకా వచ్చాము, ఒక 1 year కష్టపడ్డామంటే ఆయన బాధ లేకుండా, ఆయన సపోర్ట్ లేకుండా ఎలా ఏమడుగుతారో క్వశ్చన్స్. వెంకటేష్ గారు, హాయ్ వెంకటేష్ గారు, ఎలా ఉన్నారండి? తిన్నారా? నవదీప్ గారు, ఇదేంటి అర్థం కావట్లేదే. Are you magician? Are you magician? Because whenever I like at you, everyone loss, everyone loss. ఓకేనండి నవదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత రాజు గారు, ఏంటి నా గొంతు ఉండి ఇలా వస్తుంది. రాజు గారు, అక్క ఇప్పుడు ఆరోగ్యం బాగుందా? సరిగా ఇంకా సెటరేట్ అవ్వలేదు రాజు, ఈ కోల్డ్ ఒకటి నన్ను అసలు చంపు తినేస్తుంది, తగ్గట్లేదు పెరగట్లేదు. నరసారావు గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? తర్వాత సంతోష్ గారు, నేను ఒక విషయం చెప్పాలి, మీరు వాయిస్ బాగుంది, మీరు మూవీస్లో లేదా సీరియల్స్లో డబ్బింగ్ చెప్పొచ్చుగా లక్ష్మి గారు. ఖచ్చితంగా చెప్తానండి, నాకు చాలామంది సలహా ఇచ్చారు, మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ డబ్బింగ్ చెప్పండి అని చెప్పేసి. కాకపోతే మనకి అవకాశం ఇచ్చే వాళ్ళు ఎవరు? అవకాశం ఎక్కడైనా ఉంటే చెప్పండి, గుర్తుపెట్టుకొని మరి నేను ఇస్తాను ఖచ్చితంగా. తర్వాత వివేక్ గారు, వివేక్ గారు, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నానండి, తిరుపతి నుంచే లైవ్ పెట్టానండి, మీరు ఎక్కడ నుంచి అండి?
సుబ్బారెడ్డి గారు హాయ్